శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి అనగానే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కన్యా రాశి జాతకుల కింద పరిగణిస్తాం. కాలసర్పదోషంతో షష్టగ్రహ కూటమితో మొదలవుతోంది. అలాగే ఈ సంవత్సరం అధిక భాగం త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు 9 నెలల పాటు దాదాపుగా ఉండటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. దీనికి తోడుగా ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువులు వారి వారి స్థానాల్లో మార్పు చెందడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. అయితే ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కన్యా రాశికి దశమ స్థానంలో గురువు ప్రవేశించి సంవత్సరం అంతా సంచరిస్తున్నాడు. అలాగే రాహువు షష్ఠ స్థానంలో అత్యంత శుభఫలప్రదాత అవుతున్నాడు. కేతువు వ్యయ స్థానంలో, మోక్షకారక స్థానంలో మోక్షకారకుడైనటువంటి కేతువు సంచరించడం అనేటువంటిది కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగిస్తోంది. శని షష్ఠ స్థానంలో నుంచి సప్తమ స్థానంలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ ప్రధానమైన ఫలితాలు, ఈ గ్రహగతుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలన్నీ కూడా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం లభించబోతున్నాయి. మరి ముఖ్యంగా 12 రాసుల్లోకెల్లా అత్యంత అనుకూలమైనటువంటి గ్రహ సంచారం అనేటువంటిది ఎవరికి సంభవిస్తోంది అని కనుక మనం గమనించినట్లయితే కన్యా రాశి వాళ్ళకని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి శుభ ఫలితాలు ఈ కన్యా రాశి వారికి రాబోతున్నాయి. అయితే ఎంత కాదనుకున్నా సప్తమ స్థానంలో మీనరాశిలో శని సంచారం ఏదైతే ఉంటుందో అది అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో, ముఖ్యంగా 1-2 విషయాల్లో మాత్రం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. దీని విషయంలో ఏ జాగ్రత్తలు పాటించాలి, ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయం కూడా తెలియచేస్తాను. మొట్టమొదట 6వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచార రీత్యా అద్భుతమైనటువంటి ఐశ్వర్యకరమైనటువంటి జీవితాన్ని కన్యా రాశి వారు ఈ సంవత్సరం గడపబోతున్నారు. గతంలో చేసినటువంటి రుణాలన్నింటినీ కూడా చివరి రూపాయితో సహా తీర్చివేయబోతున్నారు. అలాగే వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నం చేసేటువంటి కన్యా రాశి వాళ్ళకి బ్యాంక్ లోన్స్ చాలా సునాయాసంగా లభించబోతున్నాయి. నూతన గృహ ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. అట్లాగే మంచి వాహనాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఈ కన్యా రాశి వాళ్ళకి గోచరిస్తోంది. కన్యా రాశి విద్యార్థుల విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. మంచి ర్యాంకులు సాధిస్తారు. ఉత్తీర్ణత శాతం చాలా బాగుంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, లేదా మీరు పొద్దున్నే స్నానం చేసి కాస్త ఫోన్లో పెట్టిన వినేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఈ కన్యా రాశి ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీరు కోరుకున్న ప్రదేశానికి కోరుకున్న రీతిలో ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు వస్తాయి. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు కూడా వర్తిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన బకాయిలన్నీ కూడా చివరి రూపాయితో సహా మీ చేతికి అందటం అనేటువంటిది జరిగి తీరుతుంది. అలాగే ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకు కూడా మీ సంస్థ మీ యొక్క ప్రతిభని గుర్తించటం అనేటువంటిది జరుగుతుంది. సముచిత స్థానాన్ని ఇవ్వటం కూడా జరిగి తీరుతుంది. వ్యాపారాల్లో చాలా లాభాలు వస్తాయి. వచ్చినటువంటి లాభాలని చక్కగా కళ్ళ చూడగలుగుతారు. వాటిని మీరు అనుకున్న రీతిలో చక్కటి ఖర్చు పెట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఈ వ్యాపారాల్లో కొత్త బ్రాంచీల్ని స్టార్ట్ చేయడం అనేటువంటిది కూడా జరిగి తీరుతుంది. ఇక కన్యా రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మీకు రాజయోగం మొదలైపోయింది. మీరు ఏం చేసినా కూడా ప్రజల్లో కానీ పార్టీలో కానీ మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఉండరు. శత్రువుల మీద సునాయాసంగా విజయం సాధిస్తారు. మీ యొక్క అధికార పక్షంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా వెనక్కి తోసేసి ముందుకి విజయపథంలో దూసుకుపోవటం అనేటువంటిది జరుగుతుంది. ఇక సినీ రంగ, టీవీ రంగ కళాకారులకి, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైన ప్రాజెక్ట్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం చాలా సంతోషాన్ని ఇస్తుంది. విదేశాల్లో నివసించేటువంటి వారికి గ్రీన్ కార్డు, వీసా వంటివి ప్రథమ ప్రయత్నంలోనే సఫలీకృతమవుతాయి. ఇక ఎవరికైతే గ్రీన్ కార్డులు ఈ సంవత్సరం మంజూరు అవుతాయో వాళ్ళలో 10 మందిలో కనీసం 4 కన్యా రాశి వాళ్ళు ఉండటం అనేటువంటిది విశేషం. అటువంటి శుభప్రదమైనటువంటి శుభ ఫలితాలు కన్యా రాశి వాళ్ళకి లభిస్తాయి. ఇక వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా కాస్త వైరాగ్య ధోరణి పెరుగుతుంది. అలాగే పుణ్యక్షేత్ర సందర్శన కలుగుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలని
అలాగే పంచారామాలని, శైవ క్షేత్రాలని సందర్శిస్తారు. అలాగే మంచి మోక్షకారక విద్యల్ని అభ్యసించడానికి ప్రయత్నిస్తారు. శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. ఈ ఒక్క విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు రాకుండా కాస్త జాగ్రత్త పడటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. కన్యారాశి వాళ్ళు ఎవరైతే భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి మనస్పర్ధలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలం. కొంతమందికి మాత్రం విడాకులయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది అందరికీ కాదు. ఎవరికైతే వ్యక్తిగత జన్మ జాతక రీత్యా విడిపోయేటువంటి దశాంతర దశలు వస్తాయో వాళ్ళు మాత్రం కన్యారాశి వాళ్ళు విడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. డైవర్స్ మంజూరు అవుతాయి. ఎవరైతే విడాకుల కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళకి డైవర్స్ మంజూరు అయ్యే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇకపోతే కన్యారాశి వారికి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైనటువంటి కాలం. ఏదేమైనప్పటికీ కూడా జీవిత భాగస్వామి విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం మీ భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. కనుక వ్యక్తిగత జన్మ జాతక రీత్యా తప్పనిసరిగా జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిగణనలోకి తీసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. మిగిలిన రాశుల విషయంలో ఎలా ఉన్నా కన్యారాశి వాళ్ళకి మాత్రం జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ చాలా అవసరం అవుతుంది. ఇకపోతే కన్యారాశి సంతాన విషయంలో చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. సంతాన పురోభివృద్ధిని చూసి, సంతానం యొక్క గొప్పతనాన్ని చూసి గర్వపడతారు, చాలా సంతోషపడతారు. ఇక ఈ కన్యారాశిలో ఉన్నటువంటి స్వయం వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, పోలీసులు వీళ్ళందరికీ కూడా చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. ఎవరికీ కూడా ఆర్థికపరమైన అంశాల్లో ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా మనం ఆదాయ వ్యయాలను పరిశీలించినట్లయితే ఆదాయం 14, వ్యయం 2. విపరీతమైనటువంటి ఆదాయం లభిస్తుంది. 2-3 మార్గాల్లో ఆదాయం లభిస్తుంది. ఎప్పుడు కోరుకుంటే అప్పుడు రుణాలు లభిస్తాయి. తద్వారా మీ యొక్క జీవిత పురోభివృద్ధికి ఈ సంవత్సరం బాటలు వేస్తాయి. ఇక రాజపూజ్యం 6, అవమానం 6. అంటే ఈ మానవమానాలని మీరు లెక్క చేయకుండా ఈ సంవత్సరం మీరు ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఎవరైనా సరే గౌరవిస్తే పొంగిపోవద్దు, విమర్శిస్తే కుంగిపోవద్దు. ఇది ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి చెప్పదగిన సూచన. ఏనుగు వెళుతుంటే కుక్కలు మరుగుతాయి అనుకోండి. పొరపాటును కూడా ఎవరైనా విమర్శిస్తే కుంగిపోవటం, బాధపడటం, డిప్రెషన్లోకి వెళ్ళటం ఇలాంటివి చేయవద్దు. గ్రహగతులు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఏ రంగంలో ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళకైనా, అంటే ఏ వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఉన్న కన్యారాశి వాళ్ళకైనా అద్భుతమైన రాజయోగ కాలం. వచ్చిన అవకాశాలను వచ్చినట్టుగా సద్వినియోగపరచుకుని ముందుకు వెళ్ళడం అనేటువంటిది ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి చెప్పదగిన సూచన. శనికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి. ఖర్చుల్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నం చేయండి. అలాగే అనవసరమైనటువంటి రుణాలని చేయటం, ఈ రుణాలు ఇస్తున్నారు కదా అని రుణాలు చేయటం, ఇటువంటి పనులు మాత్రం చేయటం మానుకోండి. కనుక నేను చెప్పినటువంటి అన్ని రకాల సూచనల్ని పాటించి శనీశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకుని కన్యారాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.